రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలోని గంభీరావుపేట మండలం గజసింగవరం స్టేజ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చల్ల లక్ష్మి 38 సంవత్సరాల మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రతిరోజు మాదిరిగానే పని కోసం సిరిసిల్ల కేంద్రానికి వెళ్లే క్రమంలో బస్ కోసం స్టేజ్ వద్ద నిలబడి బస్సును ఆపే క్రమంలో మహారాష్ట్రకు చెందిన స్కార్పియో వాహనం ఢీకొట్టడంతో లక్ష్మితో పాటు బాలుడితో ఉన్న మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డిపేట ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ లక్ష్మి అనే మహిళ మృతి చెందారు. మరో మహిళా బాలుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్కార్పియో వాహనం అతివేగంగా వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. రోడ్ కాడ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. మేము రోడ్ అక్కడ ఉంటే బస్సు రాకముందే ఇక్కడ సగం దూరానికి ఎక్కువనే ఉన్నాం. కారు బ్రేకులు ఫెయిల్ అయినాయని చెప్పి నన్ను గుద్దుకొని తన దగ్గరికి వెళ్ళింది. ఈ పాప నా చేతులకి వచ్చి ఈ చేతిలో పడ్డాడు. సంకలు ఉన్నాయని ఈ చేతికి వచ్చి పడుకున్నాడు. లేదు, నాకున్న నా కొడుకు ఇంకొక కాదు. డాక్టర్ ఏం కాదన్నారు. వచ్చేది ఏదేమైనప్పటికీ రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ నియంత్రిత వేగంతో ప్రయాణించకుండా రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘిస్తూ వాహనదారులు ప్రయాణించడం ద్వారానే ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని అధికారులు సైతం చెప్తా ఉన్నారు. ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రతా నియమాలు నియంత్రిత వేగంతో వాహనదారులు ప్రయాణించాలని సంబంధిత శాఖ అధికారులు కోరుతున్నారు. అయితే దీనికి సంబంధించిన ప్రమాదానికి సంబంధించిన సీసీ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఆర్టీసీ బస్సును ఆపుతున్న తరుణంలో సైడ్ నుంచి స్కార్పియో వాహనం అతివేగంగా వచ్చి ఈ ముగ్గురిని ఢీకొట్టడంతో చాలా దూరం గాలిలో ఎగిరిపడ్డారనే విషయాన్ని కూడా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.